హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మేమైతే ఓటు వేయడానికైతే ఊరు బయలుదేరామండి. అప్పుడు టైము 7:30, 8 అవుతుందండి. నైట్ బయలుదేరిపోయాం ముందు రోజు. అలా అయితే నైట్ టైం జర్నీ అయితే చేస్తున్నాం. పగలు వెళ్ళే కన్నా నైటే బెస్ట్, ఎండ కూడా తగలదని చెప్పి మళ్ళీ ఉదయాన్నే ఓటు వేయాలి కదా. మళ్ళీ ఏ వర్షం అని అయితే ఇబ్బంది అని చెప్పి మా వారైతే నైట్ టైం తీసుకెళ్ళిపోయారండి. మేము వెళ్ళేసరికి 10 ఇలా అయిందనమాట. 10 అయిపోయిందండి. చీపురుపల్లి అండి మా అత్తయ్య గారు వాళ్ళది, మా అమ్మ వాళ్ళది రాజమండ్రి. ఓటు వేసేసిన తర్వాత మేమైతే తోటకు వెళుతున్నామండి. మామిడి తోటకి, మా పొలానికి వెళ్తున్నాం అనమాట. పల్లెటూరు చాలా అందంగా ఉంటుందండి. మొత్తం గ్రీన్గా ఉంటుంది కదా, చుట్టూ చెట్లే. మనకి సిటీలో అయితే ఇలాంటివి ఎక్కడా కనిపించవు. మనకు ఆక్సిజన్ అది కూడా చాలా మంచిగా వస్తుంది. గ్రీన్ కలర్ చెట్లు చూసారు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇవి వాకపళ్ళు ఏవో అంటారంటే అండి, ఇవి నేను ఎప్పుడూ చూడలేదండి. వాకపళ్ళు అంటారంట. మా తోటికోళ్ళు చెప్పిందనమాట, బాగుంటాయి అనేసి. అంటే అవి కోసి ఇచ్చింది మా పిల్లలకి మా తోటికోళ్ళు. తోటలోకి అయితే మేము వెళ్తున్నాం అనమాట. మేము వెళ్ళేసరికి మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ కోడళ్ళు అవి ఉన్నారు అక్కడ, మా ఆడపడుచుల పిల్లలని. వాళ్ళు తొందరగా కోసేసుకుంటున్నారని నేనైతే పరిగెడుతున్నాను. ఎందుకంటే ఇదంతా ఉమ్మడదనమాట అండి తోట. వాళ్ళు కోసుకుంటున్నారు అప్పటికి. అయితే మీరే కోసేసుకుంటున్నారేంటి, మొత్తం అన్నీ మాకు పంచండి అనేసి అంటే, మేము ముందు వచ్చామని సరదాగా అయితే ఎటకారాలు ఆడుకున్నామండి. అవ్వండి అప్పటికే మా చిన్న తోటికోళ్ళు అనమాట అండి. ఇవ్వండి ఈ అమ్మాయి అయితే మా తోటికోళ్ళు డ్రెస్ వేసుకున్న పాప. ఇవ్వండి ఈ అమ్మాయి మా తోటికోళ్ళు. వీళ్ళ మా ఆడపడుచుల పిల్లలు అనమాట అండి, మా తోటికోళ్ళ పిల్లలు అవిని. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం సరదాగా అండి. ఇవి నా కాయలు అంటే ఇవి నా కాయలు అని చెప్పేసి మామిడికాయలు అవి పిల్లలు తీసేస్తుంటే నేను తినవ్వకుండా అయితే ఏరుకుండా మా అబ్బాయి అయితే గోన్లో వేస్తున్నాడండి సంచిలోని. మా తోటికోళ్ళ పిల్లలు, మా ఆడపడుచుల పిల్లలు. మా తోటికోళ్ళు ప్రెగ్నెంట్ అండి పాప. మా అమ్మాయి కూడా వచ్చేసింది పొలంలోకి నాతో పాటు మామిడికాయల కోసం అని. పచ్చడి అయితే పెట్టుకుందాం కదా అనేసి నేను పుల్లటికాయలు అయితే తీద్దామని అనుకున్నానండి. అవన్నీ తియ్యగా ఉంటాయంట. పుల్లటికాయలు అయితే నాకు దొరకలేదండి, అవన్నీ తియ్యగా ఉంటాయంట. ఇవైతే పచ్చడికి తీపావకాయకి అయితే బాగుంటాయంటండి. పుల్లటికాయలు అయితే మనకి కారమావకాయకి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. ఈవిడైతే మా తోటికోళ్ళు, పెద్ద తోటికోళ్ళు, మా పెద్ద అత్తగారు వాళ్ళ పెద్ద కోళ్ళు అనమాట అండి. అదిగోండి ఇంకొక అమ్మాయి ఉంది కదండి లోపల, ఆ అమ్మాయి వాళ్ళ తోటికోళ్ళు. ఇవ్వండి చెట్టు నిండా కాయలు అయితే చాలా ఉన్నాయండి. నేనైతే ఒక్కొక్కటి తెంపుతున్నానండి. అట్ల నిండా చీమలు ఉన్నాయన్నమాట అక్కడ. ఇవన్నీ తీయగా ఉంటాయంటండి కాయలు. అదిగోండి అక్కడైతే మేము అలా కాయలు తెంపుతున్నాము. మా తోటికోళ్ళు అయితే, ఇంకో తోటికోళ్ళు కర్రతో నిండి లాగుతుంది కాయలన్నీ. పాపం చాలా హెల్ప్ చేస్తుంది తను. చీమలన్నీ పాపం ఒంటి నిండా పట్టేసినాయి దానికైతే. అయినా సరే మానేది కాదు పాపం, అలాగే తెంపిందండి కాయలు. ఇవి ఏం చెట్టు నాకైతే తెలియదండి. కాయలు అయితే అది ఏంటని తీసాను. వాకపళ్ళు అన్నారు, అవేమో అనుకున్నాను కానీ అవి కాదని అన్నారు మా తోటికోళ్ళు. మా అమ్మాయి అయితే అక్కడ నుంచున్నారండి. చుట్టూ ప్లేస్ చూసారా ఎంత చక్కగా ఉందో. నాకైతే చాలా మైండ్ పీస్ఫుల్గా అయిపోయిందండి అక్కడికి వెళ్ళేసరికి. పల్లెటూరు వాతావరణమే వేరే కదండి. మా తోటికోళ్ళు అయితే నన్ను తీకక్క అని చెప్పి నా మొహం మీద, తన మొహం మీద అయితే చున్నీ అయితే కప్పుకొని వెళ్ళిపోతుంది బాటిల్ ఇచ్చుకొని. ఏమన్నా కాయలు అయితే మొత్తానికి కోసేసామన్నమాట. మా మరిది గారండి, ఇంకొక అమ్మాయి మా తోటికోళ్ళ వాళ్ళ హస్బెండ్ అనమాట. మేము కోసినవన్నీ కూడా మా మరిది గారు, ఈ అబ్బాయి మా మరిది గారేనండి. వీళ్ళందరూ బళ్ళ మీద అయితే కాయలు అయితే పట్టుకుని వెళ్ళారు. మేము కోసేసి వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. అగండి తర్వాత అయితే మా అబ్బాయి, మా తోటికోళ్ళ పిల్లలు, మా తోటికోడలు ఇద్దరు వస్తున్నారండి వాళ్ళు. నేనైతే వీడియో తీస్తున్నానని తెలిసి, ఏంటి మాకు వీడియో తీసేస్తున్నావా ఏంటి, వీడియో తీయకనంటే మీకే వీడియో తీస్తున్నాను నేను రండి అనేసి అంటే, అప్పుడు అంటున్నారనమాట అండి హాయ్ చెప్పమని చెప్తే, మీకు హాయ్ అయితే చెప్తున్నారండి వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారండి. పాపం ఆ కర్రతోనైతే చాలా కాయలు అయితే కోసిందండి. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడక్కడ అయితే చెట్లు అయితేనండి, ఇవి మా వాళ్ళవేనండి, మా చుట్టాలవి అనమాట. అక్కడైతే మా పిల్లలు అయితే తీసుకొస్తున్నారనమాట. ఇవి జీడిపళ్ళు ఏవో అంటారు కదండి, అవన్నమాట. పైకి ఉన్నాయండి, తెంపుకుందాం అనుకుంటే పైకి అయిపోయినాయి. అవి తెంపడానికి అయితే అవ్వలేదు. ఇదిగోండి కిందకు ఉన్నాయి కాయలు. మేము ఇంకెందుకు, బస్తాలు అయితే వెళ్ళిపోయినాయి కదా బళ్ళ మీద, ఇంక ఇవి పట్టుకొని వెళ్ళడం అవ్వదని చెప్పి నేనైతే ఇంకొద్దన్నాను. అయినా మా తోటకోళ్ళ వాళ్ళు అయితే కోస్తున్నారండి.
చూడండి చెట్టు నిండా అయితే కాయలు అయితే ఉన్నాయండి. పైకి ఉన్నాయి కొంచెం, కిందకున్న కాయలు కూడా కొన్ని కోస్తున్నారు కానీ వద్దన్నాను ఇంకా. అలా అయితే మేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట అండి. అలాగండి మా మరిది గారు ఇంటి దగ్గర అయితే మామిడికాయలు పెట్టేసి తనైతే మా తోటకోళ్ళని తీసుకువెళ్ళడానికి అయితే వచ్చాడనమాట. దగ్గరేనండి మా తోటకి మా ఇంటికిని. మేమైతే మా తోటకోళ్ళు బండి మీద వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోతే మేమైతే అలా నడుచుకొని సరదాగా అయితే వెళ్ళిపోతున్నాము. నువ్వు మాకైతే వీడియో తీసేస్తున్నావా ఏంటి, వీడియో తీయకని మా తోటకోడళ్ళు అంటున్నారనమాట. నేను మీకే తీస్తాను పదండి అని చెప్పి నేను వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ వాళ్ళకైతే వీడియో తీస్తున్నాను నేను. మా పెద్ద తోటకోళ్ళండి, వీళ్ళు కూడా వైజాగ్లోనే ఉంటారనమాట. ఆ అమ్మాయి కూడా మా తోటకోడలేనండి. వీళ్ళిద్దరూ తోటకోళ్ళు అనమాట. మా పెద్ద అత్తగారు వాళ్ళ కోడళ్ళు అనమాట అండి. మా అబ్బాయి అండి, మా అమ్మాయి వెనకాల వస్తుంది. గడ చూడండి భుజం మీద ఎలా పెట్టుకుందో, పట్టుకోకుండా మరి నడిచేస్తున్నాం మా తోటకోళ్ళు. చుట్టూ టేకు చెట్లు, జీడి తోట, మామిడి చెట్లు అవే ఎక్కువ ఉంటాయండి. మనకైతే వైజాగ్లో మామిడాకులు దొరకడం కూడా కష్టమైపోతుంది. మనకి ఎక్కడైతే చిపురుపల్లి ఇలాంటి పల్లెటూరులో అయితే మాత్రం చాలా బాగా అన్నీ మనకు కావాల్సినవన్నీ దొరుకుతుంటాయి. మామిడికాయలు అయితే తెచ్చేసిన తర్వాత మేము మొత్తం అన్నీ ఒక దగ్గరికి వేసేసి అదైతే మా అత్తయ్య గారు పనిచేసి ఎవరి వాళ్ళకి వాటాలు అయితే వేసారండి. ఈలోగా మా అమ్మాయి అయితే మా చిన్న పాప వాత ఆడుతుందండి. మా తోటకోళ్ళ గారు అమ్మాయి అనమాట. నీ పేక కోసేస్తాను చచ్చిపోమని అయితే నా పేక కోసేస్తుంది. నీ పేక నేను కోసేస్తాను నువ్వు చచ్చిపో అనేసి నేను అనేసరికి అలా అట్లా అయితే ఆడుకున్నామండి. నన్ను చంపేయమ్మా అని అంటే ఈలోగా దానికి ఇంకా మూడు పోయిందనమాట, వెళ్ళిపోతుంది. నేనైతే ఓటైతే వేసేసానండి. వేసేసి వెళ్ళిపోదాం అనుకునేసరికి ఫుల్గా మబ్బండి. ఓట్లు వేసిన రోజైతే ఫుల్గా మబ్బు వేసేసి వర్షం అయితే స్టార్ట్ అయింది. అప్పటికి వర్షం అయితే స్టార్ట్ అవ్వలేదండి, ఆ మబ్బు వేసింది. ఇవైతే వర్షంలో పడుతుంది, నిజంగా వర్షం వచ్చేస్తుందేమో అనుకుంటే ఆ ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయిందండి పక్క వాళ్ళది. అదనమాట. తర్వాత అయితే వర్షం అయితే స్టార్ట్ అయిందండి. చూడండి ఎంత వర్షం పడుతుందో, చాలా వర్షం పడిందండి. ఆ రోజు అయితే మేము వైజాగ్ వెళ్ళలేదండి, ఉండిపోయాము. మా అత్తయ్య గారు అయితే వర్షంతో ఎక్కడికి వెళ్ళిపోతారు రేపు వెళ్దరు కానీ అనేసి అన్నారని అయితే మేమైతే వెళ్ళలేదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.